బీజేపీ ప్రస్తుతం తెలంగాణలో ఏ పొజిషన్‌లో ఉంది? రాబోయే ఎలక్షన్‌లో అధికారం చేపట్టబోయే పార్టీకి ఉంది. 2029లో బీజేపీ అధికారం చేపట్టబోతోంది. జూన్ 2 నాడు అధికారం ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. 2029 జూన్ 2 నాడు అంత కాన్ఫిడెంట్ ఏంటండి? ఇంకా 3 ఏళ్ళు ఉంది. 21 రాష్ట్రాలను గెలిచిన కాన్ఫిడెన్స్ ఇట్లనే ఉంటుంది. 21 రాష్ట్రాలు గెలిచారని చెప్పి మొన్న పార్లమెంట్‌లో మీకు ఎన్ని సీట్లొచ్చినాయి? 242 వచ్చినాయి. వచ్చినా సరిపోయిందా అది? 2 వచ్చినా 200 మళ్ళా 400 సీట్లు గెలుస్తాం. 2నే 400 చేసినోళ్ళం. 2 ఉన్నప్పుడు బీజేపీ సిద్ధాంతం వేరు. 100 వచ్చిన తర్వాత బీజేపీ సిద్ధాంతం మారింది. ప్రస్తుతం బీజేపీ సిద్ధాంతం డిఫరెంట్‌గా ఉంది. ఏం లేదు. ఇంకా మారిందంటే చాలా ఇంప్రూవ్ చేసినాం. అంటే ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి చేస్తాం. అంటే అప్పుడు లోకో ఇంజన్స్ అంటే బొగ్గుతో నడిపే ఇంజన్ల మీదనే ఉండేది. ఇప్పుడు డబుల్ ఇంజిన్‌కి వచ్చింది. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అనేస్తున్నాం. ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో మెట్రో రైలు ఎందుకుంది? రష్యాలో 4 అంతస్తుల కింద మెట్రో ఎందుకుంది? 4 లైన్ల రోడ్ అమెరికన్లు ఎందుకు ఉండాలా అనేది మార్చినాం. ఇప్పుడున్న యువతకు, ఇప్పుడున్న జనరేషన్కు విదేశాలలో అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్న మౌలిక వసతులు వాళ్ళకన్నా ఫాస్ట్గా. అంటే మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తా కిషోర్. ఢిల్లీ టు మీరట్ 18 లైన్ల రోడ్డు ప్రపంచం మొత్తం తిరిగండి చూద్దాం. 18 లైన్ల రోడ్డు. 234 దేశాలు సుమారు. ఏ దేశమన్నా చూడండి. ఏ అబ్కా భారత్ హై, ఏ నరేంద్ర మోడీ కా భారత్ హై, ఏ భారతీయ జనతా పార్టీ కా భారత్ హై. మాకు ఫస్ట్ డెవలప్మెంట్. ఈ యువత వాళ్ళ ఆశలు నిర్వీర్యం కాకూడదు. వాళ్ళు వందే భారత్ ట్రైన్లు ఎక్కాలి, ఫ్లైట్లలో ఎక్కాలి, మంచి మంచి ఐఐటీలలో చదవాలి, ఎయిమ్స్ లాంటి విద్యాలయాల ట్రీట్మెంట్ తీసుకోవాలి. 85 కోట్ల మంది పేదలకు కూడా, మధ్యతరగతి పేదలకు కూడా రేషన్ రావాలి. 8 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ రావాలి. 13 కోట్ల మందికి శౌచాలయాలు రావాలి. నలుదిక్కుల ఆరోగ్యశ్రీ కావచ్చు. ప్రతిదీ ఈరోజు ఒక్క అవినీతి లేకుండా 12వ సంవత్సరం దిగ్విజయంగా ముగిసిన భారతీయ జనతా పార్టీ. మరియు కాఫ్ రాని కూడా ప్రపంచంలో ఒక మనిషి ఉన్నాడంటే అది నరేంద్ర మోడీ గారి అవతార పురుషుడు. అవతార పురుషుడు అంటే ఎట్లనే ఉండరు. మీరు కథలలో చదివిండొచ్చు, పురాణాలు చదివిండొచ్చు. ఒక్కరోజు జ్వరం, ఒక్కరోజు చిన్న జలుబు, ఒక్కరోజు కూడా ఒక గంట రెస్ట్ లేకుండా ఈ ప్రపంచంలో 750 కోట్ల మంది మనుషులు ఉన్నారు జనాభా. ఒక్కరిని చూపియండి, ఛాలెంజ్ చేస్తున్నా. దేనికంటే దానికి సిద్ధం.